నీ కష్టం రోజున ఎవరైతే నిన్ను ఆదరించారో, ఏం పర్వాలేదమ్మా, దేవుడు నీకు సహాయం చేస్తాడు, ఏం పర్లేదయ్యా, ఈ దేవుడు మనకు సహాయం చేస్తాడు అని ఏ దైవజనుడు, ఏ విశ్వాసి నిన్ను కన్నీరు తుడిచారో, నీ భుజాన్ని తట్టారో వారిని ఎన్నటికీ మర్చిపోకూడదు. నేనున్నాను, పర్వాలేదు అని ఎవరైతే నీతో మాట్లాడారో, చాలా మంది జీవితాలు 9 మంది కుష్ఠరోగుల వలె ఇంకా శ్రమ తీరిపోయింది, వారు హాయిగా జీవిస్తా ఉంటారు. కృతజ్ఞత కలిగిన వారముగా మనం ఉండాలి. దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలి. మనకు సహాయం అందించిన వారి ఎడల మన జీవిత కాలం కూడా వారికి రుణస్తులుగా మనం ఉండాలి. మన ఆకలి తీర్చిన వారిని, మనకి ఫీజులు కట్టిన వారిని, మనకి ఆర్థికంగా సహాయం చేసిన వారిని, మన యొక్క కన్నీరుని చూచిన వారిని, మన గుండె లోతులను అర్థం చేసుకున్న వారిని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. వారిని మనము తిరిగి ఆదరించవలసిన వారమై ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సమయంలో